అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు భోగ సరస్వతి, భూదాన్ పోచంపల్లి, యాదాద్రి భువనగిరి డిస్టిక్. ఇటీవల కాలంలో చేనేత పరిశ్రమ ఇక్కడ ఉన్న ఉత్పత్తులు ఇవన్నీ చూడడానికి కూడా రాష్ట్రపతి గారు పోచంపల్లి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా 10,000 రంగులతో కూడిన ఇండియా చిత్రపటాన్ని రాష్ట్రపతి గారికి బహుకరించడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము ఎంతో కష్టపడి చేనేత వృత్తిని ప్రతిరోజు కూడా ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు ఈ డిజైన్ పేపర్ మీద గీసి డ్రాఫ్టింగ్ వేసి ఇది టై అండ్ డై అండ్ ఇవంతా చేయడానికి, ఈ ప్రాసెస్ అంతా చేయడానికి, మొగ్గ మీదకి రావడానికి కనీసం ఒక వారం నుంచి 10 రోజులు పడుతుంది. అట్లాంటిది ప్రింటింగ్ వ్యవస్థ ఏమైతుందంటే మేము తయారు చేసే ఒక చీర నేసే వరకు కూడా ఒక వారం రోజులు పడుతుంది. అట్లాంటిది ప్రింటింగ్ వ్యవస్థ వచ్చి ఒక చీర మేము తయారయ్యి మార్కెట్లోకి పెట్టక ముందుకే అది 100 చీరలు తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. అట్లాంటిది మా చేనేత కార్మికుల మీద కానీ, మా మీద ఈ చేనేత పరిశ్రమ మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళందరి జీవన విధానం కూడా కుంటుపడిపోతుంది. దీనికి కఠిన చర్యలు ప్రభుత్వ పరంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆలయ భూదాన్ పోచంపల్లి. మేము సనాతనం నుండి చేనేతపై ఆధారపడి జీవిస్తున్నాను. నేను కొత్త డిజైన్లు చేసి, కొత్త మార్కెటింగ్ చేసి, కొంతమంది చేనేత కళాకారులకు పని కల్పించుకుంటూ కలకత్తా కానీ, ఢిల్లీ కానీ మార్కెట్ చేశాను. ఈ ప్రింటింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత చేనేత చాలా కుంటుపడింది. ఎందుకంటే మేము ఒక డిజైన్ తయారడానికి సంవత్సరాల తరబడి కూర్చొని ఒక డిజైన్ తయారు చేసి వార్పింగ్, డిజైనింగ్ అంతా నేస్తే ఒక గంటలోనే కార్పొరేట్ వ్యవస్థ దాన్ని ప్రింటింగ్ చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు. ఇది వ్యవస్థ ఈ ఒక్కటి నుంచి కాదు, 20-30 ఏళ్ళ సంది వస్తున్నది. ఎప్పుడైతే హ్యాండ్లూమ్ చీరే మార్కెట్ కొత్త డిజైన్ వచ్చిందంటే ఖచ్చితంగా కార్పొరేట్ కోహినూరు సారీస్ కానీ, వేరే సారీస్ వాళ్ళు కానీ ఖచ్చితంగా దాన్ని కాపీ చేసి ప్రింట్ చేసి మార్కెట్ ఇష్యూ చేస్తారు. దీనివల్లే ఏంటంటే మా చీరే 10,000 చీరని వాళ్ళు 500కే అమ్ముతుర్రు. అయితే ఈ సేమ్ డిజైన్ చీరే ప్రింటింగ్ లో దొరుకుతుంది కాబట్టి కొంచెం నేసే మొగ్గ పైన కూడా ఆ ప్రింటింగ్ తక్కువ ధర వినియోగదారులు కొంటున్నారు. ఇన్ని రోజులు కష్టపడి తయారు చేసిన చీరకు కూడా విలువ లేకుండా పోయింది. కాబట్టి ఈ ప్రింటింగ్ ని ఆపి చేనేత కళాకారులకు పని కల్పించాలని కోరుచున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.